హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 రోజులుగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల హాస్టల్ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి స్టూడెంట్ నగ్న చిత్రాలు రికార్డ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్లో మీరు చూసే ఉండుంటారు. దాని గురించి మీ అందరికీ తెలిసి ఉండుంటుంది కాబట్టి ఆ డీటెయిల్స్ గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. కానీ కోల్కతా ఇన్సిడెంట్ మరొక ఇన్సిడెంట్. మన భారతదేశంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటున్నాయి. ఇవి ఆగడం లేదు. దీనికి ముగింపు ఎప్పుడు? ఎందుకు ఉండే కొద్దీ మనుషులు ఇంతగా దిగజారిపోతున్నారు? మానవ విలువలు అనేవి అంతరించిపోతున్నాయి. మనం ఇలాగ మౌనంగా ఉంటే రాబోయే రోజుల్లో సమాజం మరింత దిగజారిపోతుంది. దీని గురించి మాట్లాడే ముందు హిడెన్ కెమెరా అంటే ఏంటి, దీన్ని ఎలా గుర్తించాలా అనే విషయాన్ని తెలుసుకుందాం. హిడెన్ కెమెరా అనేది సీక్రెట్ కెమెరా లేదా స్పై కెమెరా. ఇది చాలా చిన్నదిగా సిమ్ కార్డు మాదిరిగా ఉంటుంది. దీనిని రహస్యంగా వీడియో తీసేందుకు గుట్టుగా అమర్చే కెమెరా. అయితే హిడెన్ కెమెరాను గుర్తించగలమా అంటే తెలివిగా వ్యవహరిస్తే ఈజీగా గుర్తించవచ్చు. అది ఎలా అంటే, మీరు ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకు, హోటల్కు, షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడి గదులను లేదా బాత్రూములను శ్రద్ధగా గమనించండి. ముందుగా హిడెన్ కెమెరాలు ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేసే అవకాశం ఉందో తెలుసుకోవాలి. స్మోక్ డిటెక్టర్స్. గదిలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అలారం రావడం కోసం గదిలో పైకప్పు భాగంలో ఈ స్మోక్ డిటెక్టర్స్ ఏర్పాటు చేస్తుంటారు. అవి అచ్చం చూడడానికి ఒక చిన్న సాధారణ లైట్ మాదిరిగా ఉంటుంది. అక్కడ కూడా ఈ హిడెన్ కెమెరా పెట్టే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. గోడలకు ఉండే ఎయిర్ ఫిల్టర్స్, ఫ్లవర్ వాస్, టెడ్డీ బేర్ బొమ్మ, టీవీ సెటప్ బాక్స్, రూమ్ డెకరేషన్స్కి వాడే వస్తువులు, ఇంకా ఇలాంటి వాటిని ఒకసారి చెక్ చేయండి. హిడెన్ కెమెరాలను గుర్తించే మరొక టెక్నిక్, గదిలో లైట్స్ అన్ని ఆఫ్ చేసి చిమ్మ చీకటి ఉండేలా చేయండి. ఆ తర్వాత ఏదైనా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చుట్టూ తిరగండి. మరి ముఖ్యంగా అనుమానాస్పద ప్రాంతాల్లో ఫ్లాష్ లైట్తో వెతకండి. ఎందుకంటే అక్కడ ఏదైనా హిడెన్ కెమెరా ఉంటే ఆ కెమెరా లెన్స్ మీ ఫ్లాష్ లైట్ పడడంతోనే మెరుస్తూ లైట్ అనేది బ్లింక్ అవుతూ రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అయ్యే లెన్స్ మీ గదిలో ఉన్నట్లయితే అదే హిడెన్ కెమెరా. మరొక టెక్నిక్ వచ్చేసి వైఫై నెట్వర్క్. సాధారణంగా హిడెన్ కెమెరాలకు వైర్స్ ఉండవు. వాటిని ఇన్స్టాల్ చేసిన వ్యక్తి ఎక్కడో దూరంగా రిమోట్లో ఉంటూ మీ కదలికల్ని రికార్డ్ చేస్తూ వీక్షిస్తుంటారు. అందుకోసం వైఫై నెట్వర్క్ ఉపయోగించుకుంటారు. అంటే మీ గదిలో ఉన్న హిడెన్ కెమెరా అక్కడే ఉన్న వైఫై నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుందన్నమాట. ఒకవేళ మీకు వైఫై నెట్వర్క్ యాక్సెస్ ఉంటే అందులోకి లాగిన్ అయ్యి ఏ డివైస్కి కనెక్ట్ అయ్యాయో చెక్ చేయండి. ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే వాటిని రిమూవ్ చేయండి. ఒకవేళ మీకు యాక్సెస్ లేకున్నా వైఫై స్కానింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎక్స్ట్రాగా కనెక్ట్ అయిన డివైస్ని గుర్తించవచ్చు. అంతేకాదు, అమెజాన్ లాంటి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్లో కొన్ని రకాల రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్స్ ఉంటాయి. వీటి సాయంతో హిడెన్ కెమెరా ఏ కణంలో దాగున్నా ఇట్టే పట్టేయచ్చు. హిడెన్ కెమెరాను ఎలా గుర్తించాలో తెలుసుకున్నాం కదా. లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. ఒక మనిషి అమ్మాయిని చూడగానే రేప్ చేసి చంపేస్తున్నాడన్నా, డ్రగ్స్కి బానిస అవుతున్నాడన్నా, లేదా అమ్మాయిని చెడు కోణంలో చెడు దృష్టితో చూస్తున్నాడన్నా దానికి కారణం పోర్న్ వీడియోస్కి ఎడిట్ అవ్వడం. ఒక మనిషి సోషల్ మీడియాలో ఎక్కువగా ఏదైతే చూస్తాడో దానికే ఎక్కువగా ప్రభావితమై దాన్నే చేయడానికి ప్రయత్నిస్తాడు. కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ ఇవి కూడా మనిషిలో చెడు ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లో కొన్ని సీన్స్ మనం చూసినట్లయితే సెక్స్ని ప్రేరేపించే విధంగా ఉండడం వల్ల దానికి ప్రభావితమైన వ్యక్తి చెడుగా వ్యవహరిస్తున్నాడు. మూడవది రియాలిటీ షోస్. కొన్ని ఛానల్స్లో రియాలిటీ షో పేరుతో టీఆర్పీ రేటింగ్ల కోసం డబుల్ మీనింగ్ డైలాగ్స్తో దాన్ని జోక్గా కన్వర్ట్ చేసి నవ్వుకోవడం. ఇవి కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నాలుగవది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో డార్క్ కామెడీ పేరుతో కొన్ని వీడియోస్. మనం సోషల్ మీడియాని మంచిగా ఉపయోగిస్తే మనకి ఎంత మంచి జరుగుతుందో, చెడుగా ఉపయోగిస్తే కూడా అంతే చెడు జరుగుతుంది. ఐదవది చట్టాలు కఠినంగా లేకపోవడం వల్ల వాళ్ళలో భయం అనేది లేకపోవడం. ఆరవది సరైన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడం. ఏడవది తల్లిదండ్రుల పెంపకం. ఒకప్పుడు పిల్లలు అన్నం తినడం లేదంటే చందమామను చూపిస్తూ మోరల్ స్టోరీలు చెబుతూ అన్నం తినిపించేవారు. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ పిల్లలకి ఇచ్చేసి ఫోన్ లేనిది అన్నం తినడం లేదని చెప్పి వాళ్ళకి ఫోన్ చూపిస్తూ
అన్నం తినిపిస్తూ తెలియకుండానే వాళ్ళకి ఫోన్కి అడిక్ట్ చేసేస్తున్నాము. దీని ద్వారా మనుషుల మధ్య సన్నిహితం తగ్గిపోయి ఫోన్ ఎక్కువగా అడిక్ట్ అయిపోయి చూడకూడని దృశ్యాలు చూస్తూ చెడు ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారు. తల్లిదండ్రులు వర్క్ అని డ్యూటీ అని పిల్లలతో సమయం గడపలేకపోతున్నారు. దాని ద్వారా పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. 8వది చుట్టూ ఉండే పరిసరాలు, స్నేహితులు, బంధువులు. చెడు స్నేహం ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. ఇతర దేశాల్లో ఉన్న అరబ్, పాకిస్తాన్ వంటి చట్టాలను మన భారతదేశంలోకి తీసుకురావాలి. చట్టాలను తీసుకొస్తే సరిపోదు, తీసుకొచ్చిన చట్టాలను కఠినంగా అమలు చేయాలి. నేరం రుజువైన వారం రోజుల్లోపే ఉరిశిక్ష అమలు చేయాలి. పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకోవాలి. పొలిటీషియన్ అయినా సామాన్య వ్యక్తి అయినా ఒకే విధమైన శిక్ష అమలు చేయాలి. బెయిల్ మంజూరు చేయకూడదు. చట్టాలను ఎంత కఠినంగా అమలు చేయాలంటే ఇలాంటి దారుణాలు చేయాలంటే మనిషి భయపడే విధంగా ఉండాలి. మరొకటి, తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులు పిల్లలు మొబైల్ ఫోన్స్లో ఏమేమి చూస్తున్నారు ఏంటి అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. వాళ్ళకి ఇంటర్ అయ్యేంత వరకు చేతుల్లో మొబైల్ ఫోన్ ఇవ్వకుండా చూసుకోవాలి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతూ స్నేహితులుగా ఉంటూ మోరల్ స్టోరీ చెబుతూ ఉండాలి. వాళ్ళని పెద్దవాళ్ళతో ఎక్కువ సమయం గడిపే విధంగా చేయాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎన్నో అనుభవాలు నేర్చుకుని వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు పిల్లలకు చెప్పడం ద్వారా వారిలో మంచితనం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఫోన్తో కాకుండా వాళ్ళని ఆటలు ఆడే విధంగా ప్రోత్సహించాలి. హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా ఏ మతానికి చెందిన వారు ఆ మతానికి సంబంధించిన గ్రంథాలను బోధిస్తూ వాళ్ళకి ఏది చెడు ఏది మంచి అనేది నేర్పించాలి. వాళ్ళకి దైవభక్తి అనేది పెంపొందిస్తే వాళ్ళలో మంచి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి స్కూల్లో, కాలేజీలో చదువుతో పాటు సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన కల్పించాలి. అలాగే ప్రతిరోజు 1 గంట వాల్యూలతో కూడిన మాటలను, ఇన్స్పిరేషన్ స్టోరీలను వాళ్ళకు బోధించాలి. దీని ద్వారా వాళ్ళు ఏదైనా సాధించాలనే తపన వాళ్ళకి కలుగుతుంది. ఇవి చేయడం ద్వారా కొంతవరకు మనం రాబోయే తరాలలో, రాబోయే రోజులలో ఇలాంటి దారుణాలు జరగకుండా ఆపే వాళ్ళం అవుతాం. కొత్త తరానికి మంచి వాళ్ళని అందించే వాళ్ళం అవుతాం. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.